విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో సైకిల్పై చంద్రబాబు నాయుడు అయితే ప్రయాణిస్తున్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని, అండర్స్ అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా ఒక
1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీళ్ళు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి. ఆ పరిస్థితి రావాలి. దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. రెండో చెట్లు. మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడుస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ ఎండలు కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఒకటి ఫుడ్ లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా తయారు చేసి చెట్లకు వాడుకోవాలి. చెట్లలో వచ్చే ఆకులు కూడా కాంపోస్ట్గా తయారు చేయాలి. 2, దాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒకవేళ అవసరమైతే బయోగ్యాస్ కూడా తయారు చేసుకోగలిగితే అది కూడా తయారు చేసుకుని కుకింగ్కి వాడుకుంటాం. మూడోది ఏదైతే